బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ పొత్తులపై ఎలాంటి స్పష్టత రావటం లేదు. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటికీ 100 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది టీ కాంగ్రెస్. పొత్తుల నేపథ్యంలో మరో 19 స్థానాలకు మాత్రమే పెండింగ్ లో ఉంచింది. వామపక్షాలతో కలిసి బరిలో దిగాలని నిర్ణయించుకున్న కాంగ్రెస్ వారికి కేటాయించే స్థానాలపై మాత్రం క్లారిటీ ఇవ్వటం లేదు. మరోవైపు టీజేఎస్ చీఫ్ కోదండరాంతోనూ హస్తం నేతలు మంతనాలు చేస్తున్నారు. కామ్రేడ్లతో పొత్తులపై కాంగ్రెస్ ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపింది. ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలంటే మిర్యాలగూడ, వైరా స్థానాలు కేటాయించాలని కామ్రేడ్లు డిమాండ్లు చేస్తున్నారు. ఈ 2 స్థానాలు తమకిస్తేనే పొత్తు ఉంటుందని, లేదంటే ఒంటరిగానే పోటీలో నిలుస్తామని ఇప్పటికే హెచ్చరించారు. మరోవైపు టికెట్ తమకే వస్తుందని, పొత్తులో భాగంగా వామపక్షాలకు వెళ్లే ఛాన్స్ లేదని కాంగ్రెస్ ఆశావహులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీ కాంగ్రెస్ తదుపరి నిర్ణయాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఎన్నికల్లో టీజేఎస్ మద్దతు కోసం కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. మరి కాసేపట్లో టీజేఎస్ అధ్యక్షులు కోదండరాంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. నాంపల్లిలోని టీజేఎస్ కార్యాలయంలో వీరు భేటీ కానున్నారు. కాంగ్రెస్ టీజేఎస్ పార్టీల పొత్తు, సీట్ల అంశంపై చర్చించనున్నట్లుగా సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ పొత్తులపై ఎలాంటి స్పష్టత రావటం లేదు. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటికీ 100 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది టీ కాంగ్రెస్. పొత్తుల నేపథ్యంలో మరో 19 స్థానాలను పెండింగ్ లో ఉంచింది. వామపక్షాలతో కలిసి బరిలో దిగాలని నిర్ణయించుకున్న కాంగ్రెస్ వారికి కేటాయించే స్థానాలపై మాత్రం క్లారిటీ ఇవ్వటం లేదు. మరోవైపు టీజేఎస్ చీఫ్ కోదండరాంతోనూ హస్తం నేతలు మంతనాలు చేస్తున్నారు. ఇంకా ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ ప్రియా. టీజేఎస్ తో రేవంత్ రెడ్డి భేటీ, అంటే ఇప్పుడే టీజేఎస్ కార్యాలయానికి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ప్రధానంగా ఏదైతే కోదండరాంతో కూడా భేటీ ఉన్న నేపథ్యం కావచ్చు, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా పొత్తు అంశాలపైన పలు దఫాలుగా కూడా ముఖ్య నేతలతో కూడా కోదండరాం భేటీ జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పొత్తు అంశం పైన కావచ్చు, టీజేఎస్ సంబంధించి ఏ స్థానాలు కేటాయించాలనే పైన కూడా ఇప్పటికీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవితో కావచ్చు, మిగతా కాంగ్రెస్ నేతలతో కూడా భేటీ అయ్యారు. మొన్న కరీంనగర్ ఏదైతే బస్ యాత్రకు సంబంధించి కూడా మొన్న కరీంనగర్ బస్ యాత్ర కొనసాగుతున్న క్రమంలో కూడా అగ్రనేత రాహుల్ గాంధీతో కూడా కోదండరాం కావచ్చు, ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలంతా కూడా భేటీ అయ్యారు. ప్రధానంగా టీజేఎస్ సంబంధించి కూడా కొన్ని స్థానాలను కేటాయించాలి, దాంట్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటాం, ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు కూడా అన్ని పార్టీలు కలిసి వస్తున్న నేపథ్యం కావచ్చు. అంటే ఇప్పటికే లెఫ్ట్ పార్టీలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి కూడా సుముఖత వ్యక్తం చేయడం జరిగింది. ఆ నియోజకవర్గాల స్థానాల కేటాయింపు పైన కూడా చర్చ జరుగుతుంది. ఇక్కడ టీజేఎస్ సంబంధించి కూడా టీజేఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టడానికి కూడా ముందుకు వచ్చిన నేపథ్యం కావచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా ఈసారి వచ్చే ఎన్నికలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించాలి, కేసీఆర్ కుటుంబ పాలన చరమగీతం పడాలని కూడా ఈ పార్టీలన్నిటికీ ఇప్పటికే సూచించిన నేపథ్యం కావచ్చు. ఇక ఇప్పటికే పలు విమర్శలు కూడా చేయడం జరిగింది. లెఫ్ట్ పార్టీలకు సంబంధించి కూడా నియంత్రణ పాలన కొనసాగుతున్న క్రమం కావచ్చు. 9.5 ఏళ్ల నుంచి కూడా కేసీఆర్ ప్రభుత్వ నియంత్రణ పాలన కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు. ఇప్పటికీ ఇచ్చిన హామీలన్నింటిని కూడా ప్రజలకు వైఫల్యాలు చేయలేదు, ప్రజలకు లబ్ధి చేకూరలేదు అనేది కూడా ప్రధానమైన విమర్శించిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ పార్టీలన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు ఈసారి ఖచ్చితంగా వ్యూహాత్మకంగా వెళుతున్న క్రమం కావచ్చు. ఈ పొత్తుల అంశం పైన కూడా ఈ పార్టీలు ఇప్పటికే ముఖ్య నేతలతో కూడా సంప్రదింపులు కావచ్చు, ఏదైతే స్థానాలకు సంబంధించి కూడా అంశాల పైన కూడా సమావేశం కావచ్చు. ఈ రోజు ప్రధానంగా రేవంత్ రెడ్డి కోదండరాంతో భేటీ అయ్యారు. ఈ భేటీలో కూడా ప్రధానంగా టీజేఎస్ పార్టీతో పొత్తు అంశం పైన కావచ్చు, అలాగే అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇప్పటికే 100 స్థానాలను కూడా ప్రకటించిన నేపథ్యం కావచ్చు. ఇంకా 19 మంది అభ్యర్థులకు సంబంధించిన స్థానాలను కేటాయించే అవకాశం ఉన్న నేపథ్యం కావచ్చు. ఇంకా సిపిఐ సంబంధించి కూడా 4 స్థానాలను కేటాయించే అవకాశం కనిపిస్తుంది. ఈ పొత్తు అంశం పైన కూడా ఈ 4 సీట్లను కేటాయించే అంశం పైన కూడా పలువార్లు కూడా ముఖ్య నేతలతో కూడా సంప్రదింపులు జరిపాడు. అగ్రనేత రాహుల్ గాంధీతో కూడా ఇలాంటి అంశాలపైన కూడా మన సిఈసి సమావేశంలో కూడా చర్చకు వచ్చినట్టుగా తెలుసు. ఈ నేపథ్యంలో సిపిఐకి సంబంధించి కూడా ఇక్కడ కొత్తగూడెం మిగతా స్థానాలు ఆశించే అవకాశం కనిపిస్తుంది. ఇక సిపిఎం సంబంధించి కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి కూడా ఒక స్థానాన్ని కేటాయించాలని కూడా పట్టుబడుతున్న నేపథ్యం ఉన్నది. అంటే మొత్తంగా 4 స్థానాలకు సంబంధించి కూడా ఇక్కడ
సిపిఐకి సంబంధించి కొత్తగూడెం స్థానాన్ని సంబంధించి ఆ కొత్తగూడెం కావచ్చు, ఇతర చెన్నూరుకు సంబంధించిన నియోజకవర్గాన్ని ఆశిస్తున్న క్రమం కావచ్చు. అలాగే వైరా మిర్యాలగూడ స్థానాలను సిపిఎం అడుగుతుంది. ఇక్కడ వైరా ఒకటి ఏదైతే ఇప్పటికే మిర్యాలగూడను ప్రకటించిన నేపథ్యం కావచ్చు, అంటే సిపిఐ సంబంధించి కూడా ఖచ్చితంగా తమకు ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా సీటు కోరుతున్న నేపథ్యం, అలాగే మునుగోడు సంబంధించిన ఆ సీటు కోరుతున్న నేపథ్యం కావచ్చు. అంటే ఆ చెన్నూరుకు సంబంధించి కూడా ఇప్పటికే సిపిఐకి ప్రకటించిన చెన్నూరుకు సంబంధించి కూడా ఆ స్థానాన్ని ఇప్పటికే మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ వస్తున్న క్రమం కావచ్చు. మొన్న పిసిసి చీఫ్ వెంకటస్వామితో కూడా రహస్యంగా భేటీ అయిన నేపథ్యం కావచ్చు, మంతనాలు జరిపిన నేపథ్యం కావచ్చు. ఇదే అంశం పైన కూడా డికే శివకుమార్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి హైదరాబాద్ కు వచ్చిన నేపథ్యం, బస్ యాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో కూడా మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి చేరిక పైన కూడా డికే శివకుమార్ తో భేటీ జరిపారు. ఎందుకంటే తెలంగాణలో అన్ని వ్యవహారాలు కూడా డికే శివకుమార్ చూస్తున్నారు. చేరికల అంశం మొదలు కావుని అన్ని అభ్యర్థులు ప్రకటించే వరకు కూడా డికే శివకుమార్ నేతృత్వంలో కొనసాగుతుంది. ఆయన క్రియాశీలకంగా కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు చూస్తున్న నేపథ్యం, అంటే చేరికల అంశం పైన కావచ్చు, వివేక్ వెంకటస్వామికి సంబంధించిన ఏ స్థానానికి కేటాయించాల పైన కూడా డికే శివకుమార్ తో మంత్రాలు జరిపినాయి. ఇక చెన్నూరుకు సంబంధించి కూడా ఇక లెఫ్ట్ పార్టీలకు ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇక మిగతా నియోజకవర్గాలకు సంబంధించి ఏ నియోజకవర్గానికి ఇస్తారు? ఇప్పటికే ఆ చెన్నూరుకు సంబంధించి కూడా మాజీ ఎంపీ వివేక్ కుమారుడు వంశీకి కేటాయించేందుకు కూడా ఇక్కడ అయితే చర్చలు జరుపుతున్న నేపథ్యం కావచ్చు. వివేక్ వెంకటస్వామికి సంబంధించి కూడా పెద్దపల్లి స్థానాన్ని కేటాయించేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ సుముఖత వ్యక్తం చేయడం జరిగింది. మొత్తంగా ఈ రోజు లేదా రేపు వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ సిబిఐకి సంబంధించి చెన్నూరు ఇస్తామన్నది కూడా ఆ చెన్నూరు స్థానాన్ని మరి ఏ నియోజకవర్గానికి సర్దుబాటు చేస్తారు? ఇక్కడ లెఫ్ట్ పార్టీలకు సంబంధించి కూడా నిన్న సమావేశం జరిపారు. ఈ సమావేశంలో కూడా ఆ స్థానాలకు సంబంధించి కేటాయించాలని కూడా ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. ఇక్కడ చెన్నూరుకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి మరి ఏ స్థానాన్ని వాళ్ళు కేటాయించడానికి పైన కూడా ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ ని అడిగే ప్రయత్నం చేస్తారు. ఈ నేపథ్యంలో ఏదైతే వాళ్ళు అడుగుతున్న కొత్తగూడెం సంబంధించి కావచ్చు, మిగతా 2 ఎమ్మెల్సీ స్థానాలను కూడా ఇస్తామని అడిగా కూడా కాంగ్రెస్ పార్టీ వ్యక్తపరిచింది. ఈ నేపథ్యంలో సిపిఎం సంబంధించి కూడా మరొక స్థానాన్ని కేటాయించి ఇతర ఎమ్మెల్సీ స్థానం ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని ఇస్తానట్టుగా చెప్పింది. అయితే ఈ నేపథ్యంలో సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా లెఫ్ట్ పార్టీలకు ఒక్కొక్క స్థానాన్ని ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాళ్ళు దీనికి సంబంధించి మరో కూడా అక్కడ లెఫ్ట్ పార్టీలు సమావేశం ఏర్పాటు చేసుకుంటారు. అక్కడ ఎమ్మెల్సీ స్థానాలకు ఓకే అనుకుంటే పొత్తు ఓకే అన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఏదైతే టీజేఎస్ సంబంధించి కూడా ఇతర 5 నియోజకవర్గాలను కూడా గతంలో కోదండరాం 5 నియోజకవర్గాలకు టీజేఎస్ పార్టీకి కేటాయించాలని కూడా అడగడం జరిగింది. ఎల్లారెడ్డి, కోరుట్ల, ముత్తోడు నియోజకవర్గం, జహీరాబాద్ నియోజకవర్గాలను టీజేఎస్ పార్టీ కేటాయించాలని నేపథ్యం కావచ్చు. ఈ వర్గాలన్నీ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నేపథ్యం, మిగతా ఏదైతే 19 నియోజకవర్గాలు ఉన్నాయో ఆ 19 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇప్పుడు ముఖ్య నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న నేపథ్యం కావచ్చు, వాళ్ళకు కేటాయించే అంశం కావచ్చు, మిగతా సిపిఐకి సంబంధించి ఎన్ని స్థానాలు కేటాయిస్తారు అనే పైన కూడా మరో సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ అదనంగా ఈ రోజు రేవంత్ రెడ్డి ఒక ప్రతిపాదన టీజేఎస్ పార్టీ ఏదైతే కోదండరాం ఉన్నారో ఆ కోదండరాంతో తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా తమకు కలిసి నడవాలి, తమకు మద్దతు తెలిపే విధంగా పార్టీని వ్యవహరించాలని కూడా కోరుతున్నట్టుగా తెలుస్తుంది. ఆ అంశాలు మిగతా కోదండరాం ఏదైతే అసెంబ్లీ స్థానాలు ఆశించిన నేపథ్యంలో కూడా ఎన్ని స్థానాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా లేదా మద్దతు ఒకటే కోరుతుందనే దానిపైన కూడా మరి కాసేపట్లో ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 100 స్థానాలు ప్రకటించి 19 స్థానాలకు ప్రకటించిన నేపథ్యం కావచ్చు, ముఖ్య నేతలంతా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న నేపథ్యం కావచ్చు, వాళ్ళకు స్థానాలను కేటాయించాలి, ఆ స్థానాలను సర్దుబాటు చేయాలి. కాబట్టి ఇక్కడ లెఫ్ట్ పార్టీలకు సంబంధించి కూడా 4 స్థానాలు ఇచ్చేందుకు కూడా వాళ్ళు ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా సర్దుబాటు వాళ్ళు ఒక సీటు ఆశిస్తున్న క్రమం కావచ్చు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చే పరిస్థితులు లేదు. ఇక్కడ చెన్నూరుకు సంబంధించి కూడా వివేక్ వెంకటస్వామి వస్తున్న క్రమం కావచ్చు, ఆ స్థానాన్ని కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఆ స్థానానికి సంబంధించి మిగతా ఏ స్థానాలను ఇచ్చేందుకు అవకాశం ఉంది, టీజేఎస్ కి సంబంధించి కూడా ఒక సీట్ ఇస్తారా లేదా మొత్తంగా మద్దతు తెలిపే విధంగా రేవంత్ రెడ్డి కోరుతున్నారనే పైన కూడా మరి కాసేపట్లో సమావేశం ముగిసిన అనంతరం కూడా మీడియాకు వివరించే అవకాశం అయితే ఉంది. అయితే హరీష్, ఇప్పుడు చూసుకుంటే ఎప్పటి నుంచో పొత్తు కుదుర్చుకున్నటువంటి కాంగ్రెస్ వామపక్షాలతో ఎందుకని వామపక్షాల విషయంలో అభ్యర్థుల్ని నియోజకవర్గాన్ని ఇంకా కన్ఫర్మ్ చేయకుండా ఎందుకని హోల్డ్ లో పెడుతోంది వామపక్షాలను? ఖచ్చితంగా అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా చెన్నూరు కొత్తగూడెం సంబంధించి సిపిఐ ఆశిస్తున్న క్రమం మిర్యాలగూడతో పాటుగా గతంలో మునుగోడు సీటు కూడా ఇవ్వాలని కోరడం జరిగింది. మునుగోడుకు సంబంధించి కూడా రాజగోపాల్ రెడ్డికి మునుగోడును కేటాయిస్తూ కూడా ప్రకటించిన నేపథ్యం, ఇక్కడ సిపిఐ సంబంధించి కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి కూడా ఒక స్థానాన్ని ఖచ్చితంగా కావాలని కోరుతున్న నేపథ్యం కావచ్చు, ఆ పాలేరుకు సంబంధించి సీట్లు ఆశిస్తున్న క్రమం కావచ్చు, పాలేరుకు సంబంధించి కూడా కోమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిని కూడా కేటాయిస్తూ కూడా ప్రకటించిన నేపథ్యం. అంటే మొత్తంగా కాంగ్రెస్ పార్టీ సిపిఐ లెఫ్ట్ పార్టీలకు సంబంధించి కూడా 4 టికెట్లు ఇస్తామని చెప్పిన నేపథ్యం, ఆ నియోజకవర్గాలు ఏదైతే ఉన్నారో
ఇప్పటికే మునుగోడు ప్రకటించారు, పాలేరు ప్రకటించారు, ఖమ్మం జిల్లా నుంచి కూడా కొత్తగూడని ఇస్తూ కూడా హైదరాబాద్ సంబంధించి ఇబ్రాహీంపట్నం ఇచ్చేలా కూడా ఒక హైదరాబాద్ సంబంధించి ఒక నియోజకవర్గాన్ని ఇస్తున్నట్టుగా చెప్పారు. ఆ దానికి కూడా లెఫ్ట్ పార్టీలు ఖచ్చితంగా వాళ్ళు ఖమ్మం జిల్లా నుంచి కూడా ఆ సీటు కావాలని ఆశిస్తున్న నేపథ్యం. వీటన్నిటిపైన కూడా నిన్న సమావేశంలో ఆ లెఫ్ట్ పార్టీల కార్యవర్గ సమావేశంలో కూడా చర్చకు వచ్చాయి. ప్రధానంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా సీటు ఇవ్వని క్రమం కావచ్చు, మిగతా ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తాన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది. ఎమ్మెల్సీ స్థానాల్లో కట్టుబడి ఉంటే వాళ్ళు ఒక స్థానాన్ని కేటాయించి 2 ఎమ్మెల్సీ స్థానాలు ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దీనికి ఓకే చెప్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతో సిపిఎం పొత్తు కుదుర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిపిఐ సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చే స్థానాలను కూడా వాళ్ళకి సుముఖత వ్యక్తం చేయడం జరిగింది. సిపిఐ ఆ పొత్తు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. నేపథ్యంలో సిపిఐ సంబంధించి కూడా రేపు లేదా ఎల్లుండి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అంటే 3వ తేదీ నుంచి కూడా ఎన్నికల నోటిఫికేషన్ నామినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు. దానికన్నా ముందే ఈ 19 మంది తుది జాబితా విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తున్న నేపథ్యం కావచ్చు. దీంట్లో భాగంగానే ఇప్పటికీ అక్కడ సిపిఐ సంబంధించి, సిపిఎం లెఫ్ట్ పార్టీలకు సంబంధించి కావచ్చు, టీజేఎస్ సంబంధించి కూడా ఏ స్థానాలు కేటాయిస్తారు. ఇక్కడ మిగతా ఏదైతే ఇతర నేతలు వస్తున్నారో బీజేపీ నుంచి కావచ్చు, బీఆర్ఎస్ నుంచి కూడా నేతలంతా వస్తున్న క్రమం కావచ్చు, ఏ నియోజకవర్గాలకు వాళ్ళకు కేటాయించాల అంశం పైన కూడా పూర్తిగా ఈ 2 రోజుల్లోనే కసరత్తు జరగాలి. ఈ 2 రోజుల తర్వాత కూడా ఏదైతే 90 మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నది నేపథ్యంలో పూర్తిగా వీటన్నిటిపైన కసరత్తు చేయాలి. వీటన్నిటి క్లియర్ చేసిన నేపథ్యంలోనే ఈ సమావేశాలు జరుపుతున్నారు. ఖచ్చితంగా లెఫ్ట్ పార్టీలకు సంబంధించి కావచ్చు, టీజేఎస్ సంబంధించి కావచ్చు, అన్ని అంశాలపైన పూర్తిగా ఈ రోజు లేదా రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎల్లుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన తుది జాబితా విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. అయితే హరీష్, ఇప్పుడు చూసుకుంటే టీజేఎస్ కాంగ్రెస్ భేటీ తర్వాత వారిద్దరికి పొత్తు కుదిరితే ఎన్ని టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది, ఏ నియోజకవర్గాల్లోకి ఇచ్చే అవకాశం ఉంది, అండ్ టీజేఎస్ ఏ నియోజకవర్గాలు, ఇప్పుడు మిగిలిన 19 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గాల్లో టీజేఎస్ బలంగా ఉంటుంది? ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు అడిగిన 5 స్థానాలకు సంబంధించి కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నేపథ్యం కావచ్చు. ఈ స్వయంగా కోదండరాం కూడా తను గజ్వేల్ నుంచి బరిలో దిగుతున్నట్టుగా చెప్పారు. కేసీఆర్ ని ఢీకొట్టే విధంగా కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కావచ్చు, అక్కడ ఈటెల రాజేందర్, బీజేపీ పార్టీ నుంచి ఈటెల రాజేందర్, కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తున్న నేపథ్యం కావచ్చు. టీడీఎస్ సంబంధించి కోదండరాం కేసీఆర్ స్థానాన్ని కూడా నేను బరిలో నిలిచే విధంగా ఉంటానన్నది కూడా నిన్న చెప్పడం జరిగింది. నేపథ్యంలో టీజేఎస్ సంబంధించి వాళ్ళు అడిగిన సీట్లన్నీ ప్రకటించిన నేపథ్యం ఇప్పుడు ఏ సీట్లు అడుగుతారు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎన్ని సీట్లు అంటే 19 సీట్లే ఉన్నాయి. వాటన్నిటిని కూడా హోల్డ్ పెట్టారు. ఎందుకంటే ఈ పోటాపోటీ ప్రధానమైన అభ్యర్థులు బరిలో దిగిన నేపథ్యం కావచ్చు. అక్కడ ఏదైతే ఇల్లందు లాంటి నియోజకవర్గాల్లో ఏకంగా 15 మంది అభ్యర్థులు పోటాపోటీ నెలకొన్న నేపథ్యం, మిగతా అక్కడ ఉన్న సీట్లలో 4-5 ఎస్సీ ఎస్టీలకు సంబంధించి రిజర్వ్ సీట్లు ఉన్నాయి. ఆ స్థానాలను వాళ్ళకి కేటాయించిన నేపథ్యం కావచ్చు. పోటాపోటీని ఉన్న అభ్యర్థులకు సంబంధించి సింగిల్ నేమ్ తో కూడా మరోసారి సింగిల్ నేమ్ చేసే అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటిని అధిష్టానానికి సంబంధించిన అగ్రనేతలకు స్క్రీనింగ్ కమిటీ అప్పచెప్పింది. సోనియా గాంధీ, ఖర్గే సంబంధించిన 19 నియోజకవర్గాలకు సంబంధించిన సీట్లు కూడా వాళ్ళు ప్రకటించే అవకాశం ఉన్నది, వాళ్ళు క్లియర్ చేసే అవకాశం ఉన్నది. అంటే ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా టీజేఎస్ 5 స్థానాలు కదా, అంటే 1 లేదా 2 స్థానాలు ఇచ్చే అవకాశం కూడా లేకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇప్పుడు సిపిఎం సంబంధించి కూడా లెఫ్ట్ పార్టీలో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆ స్థానాన్ని 1 స్థానానికి పరిమితం కూడా చేశారు. ఎమ్మెల్సీ స్థానాన్ని ఇస్తున్నారని చెప్తారు. టీజేఎస్ తో కూడా వాళ్ళు ఎన్ని స్థానాలు కోరే దానిపైన కూడా కాంగ్రెస్ పార్టీ 1 లేదా 2 స్థానాలు కూడా ఇచ్చే అవకాశం అయితే కనపడట్లేదు. అయితే 1 స్థానాన్ని కేటాయించి మిగతా ఎమ్మెల్సీ స్థానాన్ని ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా మద్దతు కోరేందుకు రేవంత్ రెడ్డి టీజేఎస్ కోదండరాం తో భేటీ అయినట్టుగా కూడా తెలుస్తుంది. నేపథ్యంలో కోదండరాం సంబంధించి కూడా వచ్చే ఎన్నికల్లో మద్దతు కోరుతున్నట్టుగా తెలుస్తుంది. ఆయన టికెట్ల అంశం మీద తెర మీద తీసుకొస్తే ఏ నియోజకవర్గాన్ని అడుగుతారు కోదండరాం అనే పైన కూడా ఉత్కంఠ కూడా నెలకొనని చెప్పొచ్చు. ఏ నియోజకవర్గాల నుంచి పోటీ చేయబోతున్నారు, తన నేతలను కూడా బరిలో తిప్పబోతున్నారుగా అనే దానిపైన కూడా పూర్తిగా ఈ సమావేశం తర్వాత స్పష్టత రావాల్సింది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా 19 నియోజకవర్గాలకు సంబంధించి ప్రకటించేది ఉన్నది. దాంట్లో ముఖ్య నేతలంతా ఉన్న పోటాపోటీ నెలకొన్న స్థానాలు ఒకరిని క్లియర్ చేయాలి. మిగతా స్థానాలకు సంబంధించి కూడా ఇతర నేతలు, ఇంకా బీజేపీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా రాబోతున్న క్రమం కావచ్చు. ఇప్పటికీ వివేక్ వెంకటస్వామి కావచ్చు, డికేఆర్ లాంటి, విజయశాంతి లాంటి ముఖ్య నేతలు, కీలకమైన నేతలంతా కూడా రహస్యంగా భేటీ అవుతున్నారు, రహస్య మంత్రాలు జరుపుతున్నారు. వాళ్ళంతా కూడా కాంగ్రెస్ లోకి వచ్చే అవకాశం ఉన్నది. ఆ నియోజకవర్గాలకు సంబంధించి వాళ్ళకు లోక్సభ స్థానాన్ని కేటాయించాలా లేదా అసెంబ్లీకి సంబంధించిన ఆ సీటును కేటాయించాలని పైన కూడా వాళ్ళు ఎలాంటి హామీలు పైన కూడా చర్చకు వస్తున్నట్టుగా తెలిసి నేపథ్యంలో కోదండరాం సంబంధించి కూడా ఏ స్థానాన్ని కోరుతారు,
మద్దతు తెలుపుతారా లేదా ఏదైనా స్థానాన్ని కోరుతారా అనే పైన కూడా రేవంత్ రెడ్డి ఈ సమావేశం ముగిసిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. కోదండరాం సంబంధించి కూడా స్థానాన్ని ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ సుముఖత వ్యక్తం చేసింది. దాంతో పాటుగా ఒక లోక్సభ స్థానం కావచ్చు, ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని ఇచ్చేందుకు కూడా, ఎందుకంటే ఖచ్చితంగా అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వెళ్తున్న క్రమం కావచ్చు, దీంట్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కావచ్చు, ఇతర అన్ని అంశాలు వ్యూహాత్మకంగా వెళుతుంది. దీంట్లో ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి కావచ్చు, ముఖ్య నేతలంతా కూడా అసంతృప్త నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో వస్తున్న క్రమం కావచ్చు. ఇప్పటి ప్రకటించిన నేతల్లో కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ 100 మంది అభ్యర్థులను ప్రకటించిందో దాంట్లో ముఖ్య నేతలు బీజేపీ బీఆర్ఎస్ నుంచి కీలక నేతలకు కూడా కాంగ్రెస్ పార్టీ సీట్ ఇచ్చింది. మిగతా నేతలంతా వస్తున్న క్రమం కావచ్చు. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. లెఫ్ట్ పార్టీలకు సంబంధించి ఇప్పటికీ హామీ ఇవ్వడం జరిగింది, వాళ్ళు వాటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మిగతా అన్ని టీజేఎస్ సంబంధించి కూడా ఏదైనా సీట్లు కోరితే వాటిని ఎక్కడ సర్దుబాటు చేస్తారు, లేదా ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తారా, లోక్సభ స్థానాన్ని కేటాయిస్తారా అనే దానిపైన కూడా ఈ సమావేశంలో పూర్తిగా రేవంత్ రెడ్డి కోదండరాంకి వివరిస్తున్నట్టుగా తెలిసింది. కోదండరాం మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, మద్దతు తెలుపుతారా, ఏదైనా సీట్లు కోరుతారా దానిపైన కూడా, ఏదైనా సీట్ కోరితే మరోసారి కాంగ్రెస్ ముఖ్య నేతలంతా కూడా సమావేశం అవుతారు. సమావేశంలో టీజేఎస్ సంబంధించి కూడా ఎన్ని డిమాండ్ చేస్తారు, వాళ్ళకి ఎన్ని సీట్లు ఇచ్చే అంశం పైన కూడా పూర్తిగా ఆ సమావేశం తర్వాత కసరత్తు జరిపి టీజేఎస్ సంబంధించిన దానిపైన పూర్తిగా ఒక స్పష్టత వచ్చే, ఈ సమావేశం తర్వాత స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. హరీష్, ఇప్పుడు చూసుకుంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ పార్టీస్ తోటి పొత్తు కుదుర్చుకుంది. అండ్ ఇప్పుడు చూసుకుంటే టీజేఎస్ తో కూడా పొత్తుకు భేటీగా సిద్ధం ఉంది. అండ్ ఇంకా ఏదైనా ఇతర పార్టీలు కూడా కాంగ్రెస్ వైపు పొత్తు కోసం మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయా? ఇంకేదైనా పార్టీ కోసం రేవంత్ రెడ్డి వెళ్లే అవకాశాలు ఉన్నాయి పొత్తు కోసం? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారమే లక్ష్యంగా వెళ్తుంది. ఈ 9.5 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించాలి. వీటన్నిటిని ఏదైతే కాంగ్రెస్ పార్టీతో కలిసి వచ్చే పార్టీలన్నిటిని కూడా కలుపుకపోతాం అన్నట్టుగా కూడా ముఖ్య నేతలంతా చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే సిపిఐ, సిపిఎం లెఫ్ట్ పార్టీలు ఖచ్చితంగా రాష్ట్రంలో ఈ నియంత్ర పాలన గద్దెదించాలి, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించాలనే కంకణం కట్టుకున్న సిపిఎం పార్టీలు కావచ్చు, ఇక్కడ టీజేఎస్ సంబంధించి కూడా కోదండరాం చెప్పిన పరిస్థితి. ఏదైతే 9.5 ఏళ్ల కాలంలో కూడా నిరుద్యోగులు కావచ్చు, అందరికీ ఎవరికి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని లబ్ధి చేకూరలేదు. ఇప్పటికే నిరుద్యోగుల ఆత్మహత్యలు కావచ్చు, రైతుల ఆత్మహత్యలు జరిగాయి. బహిరంగ కూడా కోదండరాం చెప్పిన పరిస్థితి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి ధీటుగా నెలకొన్నది, వచ్చే అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని ఈ 2 పార్టీలు పొత్తులోకి వచ్చే అంశాలు కూడా ముందు నుంచి కూడా తెర మీద తెచ్చారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటామని చెప్పిన పరిస్థితి. అంటే ఇక్కడ బీఎస్పీ సంబంధించి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ నేతలతో కూడా టచ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ సిరిపూర్ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలో నిలుస్తున్న నేపథ్యం కావచ్చు, ఆ నియోజకవర్గానికి సంబంధించి కూడా అక్కడ బరిలో వాడిని తమకు మద్దతుగా తెలిపాలని కాంగ్రెస్ నేతలకు కూడా చెప్పిన పరిస్థితి. అంటే మొత్తంగా ఇప్పుడు బీఎస్పీ కావచ్చు, ఇక్కడ ఏదైతే టీజేఎస్ కావచ్చు, లెఫ్ట్ పార్టీలు కావచ్చు, ఇక్కడ ఎంఆర్పీఎస్ సంబంధించి కూడా మందకృష్ణ మాదిగ కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్టివ్ గా ఉంటున్నారు. ఇక్కడ డిక్లరేషన్లకు సంబంధించి కూడా వాళ్ళు డిక్లరేషన్ లో పొందుపరచాల్సిన అంశాలపైన కూడా చర్చకు వచ్చాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ కూడా కాంగ్రెస్ పార్టీ తెర మీదకి తీసుకొచ్చింది కాబట్టి ఆయన మద్దతు కూడా తెలపడం జరిగింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఎంఆర్పీఎస్ కావచ్చు, బీఎస్పీ కావచ్చు, ఇక్కడ టీజేఎస్ కావచ్చు, లెఫ్ట్ పార్టీలు కావచ్చు, వీటన్నిటిని కూడా కలిసి వస్తున్న ఈ నేపథ్యంలో అందరూ మద్దతు తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. దాంట్లో భాగంగానే అన్ని అంశాల్లో కూడా వ్యూహాత్మకంగా వెళ్తుంది. ఇక్కడ ఏదైతే అభ్యర్థుల దరఖాస్తు మొదలుకొని అభ్యర్థుల ప్రకటించే వరకు కూడా వ్యూహాత్మకంగా వెళుతుంది. ఎవరికి టికెట్లు కేటాయించాలన్న పైన కూడా పలు దఫాలుగా కూడా ఫిల్టరింగ్ జరిగింది, సర్వేలు చేశారు. నియోజకవర్గాల్లో కూడా ఖచ్చితంగా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని కూడా సర్వేలు చేయించిన నేపథ్యం కావచ్చు. ఇస్తున్నారు ఆ సునీల్ నేతృత్వం పూర్తిగా ఇక్కడ కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు. కర్ణాటకలో గెలుపు తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ